డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసేసి ఎస్పెషలీ మన పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని బట్టి ఇందిరాగాంధీ గారి టైంలో 20 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అని, తర్వాత దెన్ ఐఆర్డిపి అని అట్లా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దానికి ఆ టైంలో ఈ సంస్థల్ని అటానమస్ బాడీస్గా డిఆర్డిఎస్ రిజిస్టర్డ్ సొసైటీస్గా పెట్టేసేసి అటానమస్ బాడీస్ అటానమీ ఫ్రీడమ్ పెట్టేసేసి అక్కడ రూరల్ నీడీ పీపుల్కి పావర్టీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము, అసెట్స్ రూపంలో ఫండింగ్ చేయడము, ఫైనాన్స్ చేయడము, సో వాళ్ళ ఇన్కమ్ పెంచాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థలు అన్నమాట. అంటే నిజంగానే అక్కడున్న బిలో పావర్టీలో ఉన్న జనాలకి ఉపయోగపడిందా సార్? అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది, కానీ అనుకున్నంత మేరకి కాలేదన్నమాట. దాంతోపాటు ఇంకొక ఏరియా ఏంటంటే మన డ్రౌట్ ప్రోన్ ఏరియాస్లో వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు సపోజ్ రాయలసీమ, కర్నూలు, కడప, అనంతపురం ఆ ఏరియాలో వర్షపాతం తక్కువ, 500, 300, 400 mm, 500 mm కష్టంగా. అటువంటి ప్రాంతాల్లో వాటర్ షెడ్ ట్రీట్మెంట్ అనే ఒక అప్రోచ్ ఉంది. అంటే రెయిన్ వాటర్ పడేదాన్ని కన్జర్వ్ చేసుకోవడానికి, గ్రౌండ్లోనే ఇంకిపోయేటట్టు చేయడానికి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో డెవలప్మెంట్ వచ్చిందనమాట. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఈ డిఆర్డి అనే సంస్థలు ఇంప్రూవ్ చేశాయన్నమాట. యాక్చువల్లీ నేను కేరళకు వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. కేరళ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ని వెళ్ళి కలిసా, గోపాలరావు గారు కానీ టి గోపాలరావు గారు అని చెప్పేసేసి. ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఫస్ట్ వెళ్ళేసేసి సార్ ఇట్లా పలానా నేను వచ్చాను, నాకు డిపిఏపి ఉన్న డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ కావాలి అని చెప్పేసేసి. డిపిఏపి అంటే డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని. ఓకే, వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాస్లో వాటర్ షెడ్స్ బేసిస్ మీద వాటర్ని కన్జర్వ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్, అప్రోచెస్ ఉన్న దీంట్లో అన్నమాట. ఆయన నవ్వి, నువ్వు డిప్యుటేషన్ మీద వచ్చావు కదా, ఈ 2 సంవత్సరాలు ఏదన్నా మంచిగా ఈస్ట్ గోదావరో వెస్ట్ గోదావరో హాయిగా వెళ్ళేసేసి ఒక పిక్నిక్ లాగా నువ్వు గడుపుకొని పోవచ్చు కదా, నీకెందుకు ఇదంతా కష్టము, మట్టి ధూళి ఇదంతా అని చెప్పేసి. చాలా వెరీ ఫ్రాంక్ పర్సన్, వెరీ నైస్ పర్సన్ అన్నారన్నమాట. అంటే లేదు సార్, నేను రావడమే నాకు రూరల్ డెవలప్మెంట్లో కొద్దిగా ఎక్స్పోజర్ కావాలి, నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు డిపిఏపి డిస్ట్రిక్ట్ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ కానీ కావాలని చెప్పా. అంటే ఐటీడీఏ అని చెప్పేసి మన విశాఖపట్నం, అరకు ఆ ఏరియాస్లో ఉన్నాయన్నమాట. ఐ వాంట్ వర్క్ విత్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనే ఒక కాన్సెప్ట్. అల్టిమేట్లీ డెవలప్మెంట్ తీసుకురావాలనే పాయింట్లో ఒక ప్యాషన్తో నేను. సో అలాగైతే కనుక సరే, నువ్వు కడప ఖాళీ ఉంది, కడపకు వెళ్తావా? రైట్ సార్, కడప డిపిఏపి డిస్ట్రిక్ట్ కాబట్టి నాకు ఇష్టమే, వెళ్తానని చెప్పేసి. సో కడపలో నువ్వు ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, కడపలో చాలా ప్రాబ్లమాటిక్ డిస్ట్రిక్టు, కానీ నువ్వు కరెక్ట్గా సరిపోతావు దానికి. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఫ్యాక్షన్స్, గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయగలిగిన వాడే అక్కడ సర్వైవ్ అవుతాడు. ఒకరికి ఏదో బెనిఫిట్ చేసి ఒకరికి తక్కువ బెనిఫిట్ చేస్తే నువ్వు ప్రాబ్లంలో పడతావు. సో ఈక్వల్గా నువ్వు ట్రీట్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు, నాకు తెలుసు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి. సో ఆ విధంగా కడపలో 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా, చాలా మంచిగా, హ్యాపీగా, వెరీ ప్రొడక్టివ్గా చేయడం జరిగింది. యాక్చువల్లీ కడప, రాయలసీమ ఎందుకు సార్ డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు? అక్కడ ఎన్నో రకాలైన ఈ డెవలప్ చేయాల్సినవి, టూరిజంని డెవలప్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి సీఎం వచ్చినా కూడా మనకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటి రిసోర్సెస్ అమ్మా. రిసోర్సెస్ అంటే కనుక వాటర్ రిసోర్సెస్. ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా మారింది, బెటర్గా ఉంది, చాలా బెటర్గా. నేను చెప్తాను, నేను ఇరిగేషన్లో పనిచేసినప్పుడు అగైన్ నాకు ఆపర్చునిటీ దొరికింది ఆ ఏరియాకి పనిచేయడానికి. రైట్. సో అక్కడ ఒకటి వాటర్ మొత్తం రెయిన్ ఫెడ్ ఏరియాస్, ఒకటే పంట పండుతుంది. ఒక పంట కూడా వస్తో రాదో డౌట్. మంచిగా రెయిన్ పడితే, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చూశాను,
వర్షాలు ఎక్కువయ్యి పంట నాశనం కావడము, వర్షాలు పడక పంట రాకపోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగా వర్షాధారిత వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి మెజారిటీగా జనరల్గా బ్యాక్వర్డ్నెస్. మా కోస్టల్ ఆంధ్రాలో ఎప్పుడో ఇరిగేషన్ వచ్చింది, రాజమండ్రి బ్యారేజ్ అయితేనేంటి, తర్వాత కృష్ణా బ్యారేజ్ అయితేనేంటి, దాంతో ఇరిగేషన్ వచ్చింది కాబట్టి ఇరిగేషన్తో మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే ఇరిగేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ 10-15 ఇయర్స్లో అక్కడ సిచ్యువేషన్ కొద్దిగా మంచిగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది.